సీట్లు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం 140 సీట్లు వచ్చినాయి. మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. కాబట్టి ఎప్పుడు ప్రజామోదం, ప్రజల అభిప్రాయం రెండు ముఖ్యం. మీరేదో గొంతొట్టి ఆర్చుకుని నువ్వేం చేసావు, నువ్వేమి ఇచ్చావు, ఇందులో ఎకరం ఇచ్చావు కదా, మేము ఎకరం ఇచ్చాం కదా అంటే ఆడ కొంత ఎకరం ఇచ్చాం. చీఫ్ సెక్రటరీని మానే నువ్వెవడో చెప్తావు చీఫ్ సెక్రటరీని అతను కాదని చెప్పడానికి? మా ఇష్టం వచ్చిన చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటాం. దానికి ఒక ప్యానల్ ఉంటుంది, ప్యానల్ అవడే తెచ్చుకుంటాం. నువ్వెవడో మాడతాకి. ఒకవేళ నిన్ను పొగిడాడని చెప్పి నువ్వు కక్షపూరిత పనులు చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్ని బీఆర్లో పెట్టింది నువ్వు, ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి హెచ్ఆర్టీలు వేసింది, అన్సర్మోన్ చేసుకుని పంపించింది నువ్వు. ఆ సంస్కృతి మాకు లేదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇది కాదని చెప్తారు. మాత్రం అధికారిని ఈ ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులను శిక్షించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఆల్ ఇండియా సర్వీస్ అధికారి పనిచేయడు. నువ్వేదైనా వచ్చిందా చూస్తా అంటున్నావు, ఏం లేదు చూడటాక అక్కడ సినిమా. ఎందుకంటే అధికారులే చెప్తున్నారు ఏమంటే అతను వస్తే దుర్మార్గుడు అండి అని ప్రజలుగా చెప్పడం. కాబట్టి మీరు ఇవన్నీ మానుకుని కొంచెం పద్ధతిగా ప్రజలు కూడా హర్షించే విధంగా సాక్షి పేపరు, సాక్షి టీవీలో మాట్లాడితే నేను గొప్ప ఉన్నాను అనుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని రక్షించాలి. కాబట్టి విధాన నిర్ణయాల మీద మీరు మాట్లాడదలుచుకుంటే మైకులో కాదు అసెంబ్లీలో రండి, అసెంబ్లీలో మైక్ ఇస్తారు. ఈ మైక్ బోళ్ళని తేడా ఉంది. ఇక మిగతాదంటారా, ఏదన్నా సీరియస్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీరు రండి, డిబేట్కి రండి, మేము ఆడదాం. ఒకవేళ ఈ పుస్తకాల మీద డిబేట్ అంటే చెప్పండి. మా రెవెన్యూ మినిస్టర్ గారు అవసరంలా, మాకున్న సీనియర్ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా సరిపోతాడు మీ పుస్తకాల గురించి మాడతాకి. కాబట్టి దయచేసి ఇటువంటి అవాకులు చెవాకులు వద్దని చెప్పి మీకు సలహా ఇస్తూ, మేము సాధ్యమైనంత వరకు మళ్ళీ మొన్న సర్కులర్ ఇచ్చింది ప్రభుత్వం ఏమని, మన డిజిటల్ డేటాలో రికార్డు ప్రకారం ఉన్న పాస్బుక్లు ముందు ఇవ్వండి, తేడా ఉన్న వాటికి అటు పిలిచి మీరు నోటీస్ ఇచ్చి ఆ తేడాకి వివరాలు తీసుకుని అప్పుడు పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి మొన్న ప్రభుత్వం కూడా ఒక సర్కులర్ ఇచ్చింది. ఎందుకని కరెక్షన్ చేయాలి. అది భూమికి సంబంధించింది, సబ్సిడీకో లేకపోతే స్కీములకు సంబంధించింది కాదు, ఇవాళ కాదు రేపు రావటానికి. కాబట్టి ఈ విషయాలు సీనియర్ పొలిటీషియన్గా మీకు తెలుసని అనుకుంటున్నా. దయచేసి ఇటువంటి వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం మంచిది కాదు. 25 కోట్లు మీరు ఇస్తున్నారంటే 25 కోట్లు ఎక్కడేయండి? మీకు 25 కోట్లు ఎక్కడే ఇచ్చేవాళ్ళ? పోన్ లేదు, 25 కోట్లు ఒప్పుకోలేదు, మీరు ఎంత ఇస్తున్నారు అది కూడా చెప్పాలి కదా. కాబట్టి గురువింద గింజ ప్రవర్తన అనేది మంచిది కాదు. భవిష్యత్తులో కూడా దీన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ, ప్రేక్షకులందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, భూమి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరంలోపు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకుంది. కలెక్టర్స్ అందరూ కూడా ఆ 22A మీద కూడా పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరంలో ఈ భూమి మీద ఉన్న వీటన్నీ కూడా పరిష్కరిస్తుందని చెప్పి, అందుకు అధికారులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నేను పార్టీ తరఫున అందరిని కోరుకుంటున్నాను.